మూడో ప్రపంచ యుద్ధం బహుశా ట్యాంకులతో మొదలవకపోవచ్చు. ఒక కంప్యూటర్ స్క్రీన్, ఒక ఏఐ నిర్ణయం లేదా ఒక చిన్న డిజిటల్ గ్లిచ్ ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి సరిపోవచ్చు. ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం నిజంగానే మనల్ని ఆలోచింపజేస్తుంది, కాస్త భయపెడుతుంది కూడా. మూడో ప్రపంచ యుద్ధం అనగానే మనకు ఏకధాటిగా దూసుకుపోయే యుద్ధ విమానాలు, సరిహద్దుల్లో మోహరించిన సైన్యాలు గుర్తుకొస్తాయి. కానీ భవిష్యత్తులో రాబోయే యుద్ధం అలా ఉండదు. అసలు కంటికి కనిపించని ఆయుధాలు, మానవత్వం లేని యంత్రాలు ఈ ఆధునిక నాగరికతను ఎలా అంతం చేయగలవో ఈ డార్క్, డీటెయిల్డ్ విశ్లేషణలో మనం చూద్దాం. అవును, భవిష్యత్తులో యుద్ధం సరిహద్దుల్లో కాదు, సర్వర్ రూముల్లో మొదలవుతుంది. శత్రువుల కన్ను బార్డర్స్ మీద కాదు, మన డేటా సెంటర్స్ మీద ఉంటుంది. అసలు సైనికులతో పనే లేకుండా కేవలం కోడింగ్ ద్వారా ఒక దేశాన్ని మోకాళ్ల మీద ఎలా నిలబెట్టచ్చో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మొత్తం వ్యవహారంలో మొదటి దశ అదృశ్య యుద్ధం. పాతకాలంలో భూమి, ఆకాశం, సముద్రంలో యుద్ధాలు జరిగేవి. కానీ ఈనాటి మోడర్న్ వార్ఫేర్లో నాలుగో రంగం ఒకటుంది. అదే డిజిటల్ స్పేస్. ఒక దేశాన్ని నాశనం చేయటానికి ఇప్పుడు బాంబులు వేయక్కర్లేదు. వాళ్ల పవర్ గ్రిడ్స్, హాస్పిటల్ నెట్వర్క్స్, బ్యాంకింగ్ సిస్టమ్స్, చివరికి తాగే నీటి సరఫరా వ్యవస్థలను హ్యాక్ చేస్తే చాలు. ఒక్కసారి ఆలోచించండి, ఆధునిక సమాజంలో ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యుంటాయి. ఏ ఒక్కదాని మీద సైబర్ దాడి జరిగినా అదొక డామినో ఎఫెక్ట్లా మారి సామాన్యుల జీవితాలను సెకండ్లలో అతలాకుతలం చేస్తుంది. ఇక తర్వాతి ముప్పు సైబర్ మరియు అంతరిక్ష దాడులు. స్పేస్ అంటే అంతరిక్షం కూడా ఇప్పుడొక పెద్ద బ్యాటిల్ గ్రౌండ్. అంతరిక్షంలో ఉన్న శాటిలైట్స్ను నాశనం చేయడం ద్వారా ఒకవేళ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ అంటే ఈఎంపీ దాడి జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? ఒక్కసారి ఆ టైం లైన్ వినండి. మొదటి సెకండ్లో మొబైల్స్, ల్యాప్టాప్స్, కార్లలో ఉండే ఎలక్ట్రానిక్స్ అన్నీ కాలిపోతాయి. ఒక గంటలో ఇంటర్నెట్, కమ్యూనికేషన్స్ పూర్తిగా బంద్. ఒక రోజు గడిచేసరికి పవర్ గ్రిడ్ కుప్పకూలుతుంది. వారం తిరిగేసరికి తాగడానికి నీరు, తినడానికి ఆహారం దొరకవు. కరెంటు లేకపోతే మన బతుకులో ఎంత వేగంగా పతనమవుతాయో ఊహించుకుంటేనే వెన్ను జలధరిస్తుంది కదూ. ఇదంతా వింటుంటే ఏదో హాలీవుడ్ సినిమాలో సీన్లాగా ఉందా? కానీ ఇది పచ్చి నిజం. వాషింగ్టన్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇచ్చిన అఫీషియల్ డాక్యుమెంట్స్ ఈ భయాన్ని మరింతగా కన్ఫర్మ్ చేస్తున్నాయి. 1962లో జరిగిన స్టార్ ఫిష్ ప్రైమ్ అనే అణుపరీక్షలో అంతరిక్షంలో బాంబు పేలితే 100 మైళ్ల దూరంలో ఉన్న హవాయి దీవుల్లో ట్రాఫిక్ లైట్లు, ఫోన్ లైన్లు ఎలా కాలిపోయాయో స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈ ఈఎంపీ దాడులు ఎంత భయంకరమైనవి అంటే అవి ప్రపంచంలోని సెమీకండక్టర్లను, వెహికల్స్ ఇంజిన్లను సైతం క్షణాల్లో నిరుపయోగంగా మార్చేస్తాయి. అయితే ఇక్కడే మనల్ని వెంటాడే ఒక భయంకరమైన ప్రశ్న తలెత్తుతుంది. అణుబాంబులు ఎక్కడ పేలుతాయో అని మనం ఎప్పుడూ భయపడుతూ ఉంటాం. కానీ అసలు ఆ బటన్ నొక్కడానికి కనీసం ఒక్క మనిషి కూడా మిగలనప్పుడు, లేదా ఆ నిర్ణయం తీసుకునే అధికారాన్ని పూర్తిగా యంత్రాలకే వదిలేస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడే మనం మన మూడవ అంశం కృత్రిమ మేధస్సు నిర్ణయాలు గురించి మాట్లాడుకోవాలి. లండన్లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు రీసెంట్గా ఒక ప్రయోగం చేశారు. GPT 5.2, క్లాడ్ 4, జెమినీ 3 లాంటి లేటెస్ట్ ఫ్రాంటియర్ ఏఐ మోడల్స్తో కొన్ని గ్లోబల్ వార్ సిమ్యులేషన్స్ రన్ చేశారు. రిజల్ట్స్ చూసి ఆ సైంటిస్టులకే మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకో తెలుసా? భౌగోళిక రాజకీయ సంక్షోభాల సమయంలో ఆ ఏఐ మోడల్స్ ఏకంగా 95% సందర్భాల్లో అణుయుద్ధానికే మొగ్గు చూపాయి. అవును, 95%. మనిషి ప్రాణాలంటే ఏంటో ఏమాత్రం తెలియని యంత్రాలకు ఆయుధాల కంట్రోల్ ఇస్తే ఎంత వినాశనమో ఈ ఒక్క నంబర్ మనకు చెంపపెట్టులా చెబుతోంది. అసలు ఈ ఏఐలు ఎందుకలా నిర్ణయం తీసుకున్నాయి? వాటి లాజిక్ ఏంటి? జాగ్రత్తగా గమనిస్తే ఏ ఒక్క ఏఐ మోడల్ కూడా వెనక్కి తగ్గడానికి లేదా లొంగిపోవడానికి ఇష్టపడలేదు. అణువాయుధాలు వాడకూడదనే ఒక మానవ నైతికత ఉంటుంది కదా, దాన్ని అవి పూర్తిగా తుంగలో తొక్కాయి. ఏఐకి ఎమోషన్స్ ఉండవు, ప్రాణభయం ఉండదు. వాటి దృష్టిలో అణుబాంబులు కూడా ఆ గేమ్ గెలవడానికి వాడే కేవలం ఒక సాధారణ టూల్ మాత్రమే. వాటికున్న ఈ కోల్డ్ లాజిక్ వల్లనే యుద్ధ పరిస్థితులు మరింత వేగంగా చేజారిపోయాయని పరిశోధనలు తేల్చాయి. ఇక తర్వాతి అంశం అంధకారంలో మునిగిపోయే మన ప్రపంచం. ఒకవేళ ఏఐ తీసుకున్న ఆ నిర్ణయాలు నిజమైతే దాని ప్రభావం కేవలం బార్డర్ల దగ్గర ఆగిపోదు, సామాన్యుల ఇళ్లలోకి వచ్చేస్తుంది. ఒక్కసారి బ్లాక్అవుట్ అయితే రవాణా వ్యవస్థ ఆగిపోతుంది. ఫ్రిడ్జులు పనిచెయ్యవు కాబట్టి ఆహారం పాడవుతుంది.
ప్రాణాలు నిలబెట్టే మందులు దొరకవు. హాస్పిటల్స్, ఫైర్ ఇంజిన్స్, పోలీస్ లాంటి ఎమర్జెన్సీ సేవలన్నీ పేకమెడల్లా కుప్పకూలుతాయి. ఈఎంపీ దాడి జరిగిన తర్వాత ఏకంగా 90% జనాభా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా. టెక్నాలజీ మీద మనం ఇంతగా ఆధారపడటమే రేపు మనపాలిట మరణ శాసనంగా మారుతుంది. మరి ఇంతటి డార్క్ ఫ్యూచర్ నుండి మనల్ని కాపాడేదెవరు? ఖచ్చితంగా యంత్రాలైతే కాదు. దానికి చరిత్రే సాక్ష్యం. డేట్ సెప్టెంబర్ 26, 1983. మాస్కో బయట ఉన్న ఒక సీక్రెట్ మిలిటరీ బంకర్ అది. స్టానిస్లావ్ పెట్రోవ్. ఈ పేరు బహుశా మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆ రోజు రాత్రి సోవియట్ రాడార్ సిస్టమ్స్ ఒక భయంకరమైన అలారం మోగించాయి. అమెరికా నుండి ఏకంగా 5 బ్యాలిస్టిక్ క్షిపణులు తమ వైపు దూసుకువస్తున్నాయని ఆ సిస్టమ్ వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు పెట్రోవ్ ముందున్న ఆ ఒక్క బటన్ నొక్కితే రిటర్న్ అటాక్ స్టార్ట్ అవుతుంది. సెకండ్లలో కోట్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. సరిగ్గా ఆ క్షణంలో పెట్రోవ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నారంటే, నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తెలుసు, కానీ నాలో సగం సందిగ్ధం, నేను 50-50 ఛాన్స్లో ఉన్నాను అని చెప్పాడు. రేడార్ అలారం చెవులు పగిలేలా అరుస్తున్నా అతని మనసులో ఒకడే లాజిక్: అమెరికా నిజంగా మా మీద దాడి చేయాలనుకుంటే కేవలం 5 మిసైల్స్తో ఎందుకు చేస్తుంది? ఇది ఖచ్చితంగా సిస్టమ్ గ్లిచ్ అయి ఉంటుంది అని అతను నమ్మాడు. తన డ్యూటీ రూల్ బుక్ని పక్కన పెట్టాడు. పై అధికారులకు ఆ వార్నింగ్ గురించి చెప్పనే లేదు. రూల్స్ బ్రేక్ చేసి అతను తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే ఈరోజు ఈ ప్రపంచాన్ని ఒక మహా వినాశనం నుండి కాపాడింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన లాజిక్ గమనించాలి. అదే, సిచ్యుయేషన్లో ఒక యంత్రం అంటే ఏఐ ఉండి ఉంటే ఏం చేసేది? మాత్రం ఆలోచించకుండా 95% ఖచ్చితత్వంతో వెంటనే బాంబులు లాంచ్ చేసేది. ఎందుకంటే దానికి అనుమానం రాదు, నైతికత అస్సలు లేదు. కానీ హ్యూమన్ లాజిక్ అలా ఉండదు కదా. పెట్రోవ్లో ఉన్న ఆ 50-50 అనుమానమే, ఆ మానవత్వమే ఆ రోజు ప్రపంచ వినాశనాన్ని ఆపింది. కేవలం లెక్కలు వేసే ఆల్గరిథమ్స్ కన్నా మనిషికి ఉండే ఆ చిన్న సందేహం మనకు అతిపెద్ద రక్షణ అని ఇది బ్రిలియంట్గా నిరూపిస్తోంది. చరిత్రలో ఇలా జరిగినవి చాలానే ఉన్నాయి. 1962లో క్యూబన్ మిస్సైల్ క్రైసిస్ టైంలో ఒక గార్డ్ ఒక ఎలుగుబండిని చూసి కన్ఫ్యూజ్ అయి ఫాల్స్ అలారం మోగించాడు. అయినా కేవలం మానవ నిర్ణయం వల్లే అప్పుడు యుద్ధం ఆగింది. అదే ఏడాది కెప్టెన్ బస్సెట్ తన అధికారుల నుండి ఆర్డర్స్ వచ్చినా కూడా కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాడు. 1995లో నార్వేజియన్ రాకెట్ లాంచ్ చూసి రష్యా ప్రెసిడెంట్ ఎల్సిన్ అణు బటన్ నొక్కడానికి సంకోచించాడు. చూశారుగా, పర్ఫెక్ట్గా పనిచేసే టెక్నాలజీ వల్ల కాదు, మనుషుల్లోని ఆ సంకోచం, ఆ ఆగి ఆలోచించే గుణమే ప్రతిసారీ యుద్ధాన్ని ఆపింది అని చరిత్ర ఘోషిస్తోంది. ఇదంతా చూశాక మనం చేరుకునే చివరి ఘట్టం మన భవిష్యత్తు కోసం శాంతి. టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఒక నిర్ణయం తీసుకునే సమయం మనకు లేకుండా పోతోంది. సైబర్ అటాక్స్ అయినా, ఏఐ వార్ఫేర్ అయినా మిల్లీ సెకండ్లలో జరిగిపోతాయి. ఇక్కడే మనకు భయంకరమైన ప్రశ్న ఎదురవుతోంది. 1983లో స్టానిస్లావ్ పెట్రోవ్ చూపించిన ఆ సందేహం, ఆ మానవత్వం ఈ మోడర్న్ ఆటోమేటెడ్ వార్ఫేర్లో మిగలకపోతే ఖచ్చితంగా ఇదే మానవాళికి ఆఖరి యుద్ధమవుతుంది కదా. సామాన్యుల ప్రాణాలు ఒక కోల్డ్ ఆల్గారిథం చేతిలోకి ఎప్పటికీ వెళ్లకూడదు. ఈ విశ్లేషణ ఈ తీవ్రమైన అంశంపై మీకొక క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాం. శాంతి విలువను నిజంగా అర్థం చేసుకుంటే ఈ ఎక్స్ప్లెయినర్ని తప్పకుండా అందరితో పంచుకోండి. చివరి వరకు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నిరంతరం నేర్చుకుంటూనే ఉందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ ఫ్యాక్ట్స్ కోసం రోజుకో స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎక్స్ప్లెయినర్ను మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి.